నా సబ్స్క్రైబర్స్ కొన్ని కామెంట్స్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. శంకర్ అనే వాళ్ళు పెట్టారండి. సార్ ఐఎమ్ 17 ఇయర్స్ ఓల్డ్. హెయిర్ లైన్ రిసీడింగ్ అవుతున్నది. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సీరం అనేది ఇచ్చారు. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. కానీ రిజల్ట్స్ కనిపించట్లేదు. నా హెయిర్ లైన్ రీగ్రోత్ చేయాలంటే ఏం చేయాలి సార్? చెప్పండి ప్లీజ్. చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను సార్ అని అన్నారండి. అలానే ఇంకొక సబ్స్క్రైబర్ పెట్టారండి. తెలుగులో అనువదిస్తాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో డాక్టర్. థ్యాంక్ యూ అండి. అలాంటి మంచి ఎంకరేజింగ్ వర్డ్స్ పెట్టినప్పుడు ఇంకా మంచిగా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది మాకు. మా అబ్బాయి అర్జున్ కి 14 ఏళ్ల వయసులో జుట్టు ఊడిపోవటం అనేది వచ్చిందండి. 17 సంవత్సరాలు ఇప్పుడు వయసు తనది. హెయిర్ లైన్ అనేది చాలా విపరీతంగా వెనక్కి వెళ్ళిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాడు తను. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మినాక్సిడిల్ అనేది ఇచ్చారు. కానీ మేము ట్రై చేశాం. కానీ ఇప్పుడు ఆపేశాం. ఏం చేయాలి అసలు ఈ వయసులో? అసలు ఎందుకు ఇది? ఏ విధంగా చేయాలనే దాని గురించి అని ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారండి. చాలా మందికి అర్లీ ప్యాటర్న్ ఆండ్రోజెనెటిక్ అలపీసియాస్ వచ్చేస్తున్నాయండి. ప్రీమెచ్యూర్ ఆండ్రోజెనెటిక్ అలపీసియాస్ అంటాం మనం ఈ వయసులో వచ్చిన వాళ్ళకి. అంటే నేను చెప్తూ ఉంటాను కదండి, అసలుకి వయసులో వచ్చినప్పుడు మనకి వచ్చే బట్టతల, యంగ్ ఏజ్ లో వచ్చేది బట్టతల చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందని ఇప్పుడు ఇదే సాక్ష్యం అనమాట. చాలా మంది యంగ్స్టర్స్ కి ఇప్పుడు విపరీతంగా బట్టతలు రావటం అనేది చూస్తున్నామనండి. 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి మామూలుగా ఆండ్రోజెనెటిక్ అలపీసియా వస్తుంది. 19 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అర్లీ ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటాం. అంటే చాలా తొందరగా వచ్చేసిందని. 19 ఏళ్ళ వయసు ముందునే ఉంది అని అంటే దాన్ని ప్రిమెచ్యూర్ ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటాం. ఈ ప్రిమెచ్యూర్ ఆండ్రోజెనెటిక్ అలపీసియా అంటే మెచ్యూరిటీ పూర్తిగా కాకముందే తనకి బట్టతలలు వచ్చేయటం అనమాట. ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా అవబోతుందండి ఫ్యూచర్ లో. అసలు దీనికి ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి అని వివరించడానికని నేను మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా బర్నింగ్ ప్రాబ్లం అండి యంగ్స్టర్స్ లో విపరీతంగా జుట్టు ఊడటం. ఎప్పుడైనా కానీ జుట్టు ఊడిపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారని అంటే, జుట్టు అనేది ఊడిపోతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది పడకు, మళ్ళీ వెనక్కి మంచిగా హెల్తీగా వచ్చేస్తుంది, గుండు కొట్టించేస్తే సరిపోతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జుట్టుకి మనం గుండు కొట్టించేస్తే మనకి వెనక్కి రాదండి జుట్టు. అక్కడ మనకి హెయిర్ ఫాలికల్స్ అనేది ఇంటాక్ట్ గా ఉండాలి. హెయిర్ ఫాలికల్స్ అనేది ఇంటాక్ట్ గా ఉంటేనే మనకి వెంట్రుకలు వెనక్కి రావటానికి ఆస్కారం ఉంటుందండి. హెయిర్ ఫాలికల్స్ అనేది ఇంటాక్ట్ లేకుండా విపరీతంగా పోయినాయి అని అనుకోండి, అవి హెయిర్ ఫాలికల్స్ లేకుండా ఉన్నప్పుడు హెయిర్స్ రావన్నమాట. అంటే ఇక్కడ హెయిర్ లైన్ అనేది ఒకటి రిసీడింగ్ అవుతూ ఉంటుంది చూడండి. హెయిర్ లైన్ అనేది రిసీడింగ్ అయినప్పుడు వెనక్కి పోయినప్పుడు అక్కడ వెంట్రుకలు అనేవి మళ్ళీ రావండి. కొంతమందికి వర్టెక్స్ లో ఈ భాగంలో చాలా పలచగా అయిపోతూ ఉంటుంది, అక్కడ కూడా మీకు వెంట్రుకలు పోయినాయి అంటే రావండి. చూసినప్పుడు మనకి వెంట్రుకలు బాగానే అనిపిస్తూ ఉంటాయి, కానీ ట్రైకోస్కోపీ పెట్టినప్పుడు మనం మ్యాగ్నిఫికేషన్ లో చూసినప్పుడు, రూట్స్ లెవెల్లో మనం చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ థిన్నింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. చాలా అర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడే మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయాలండి. ఉదాహరణకి నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి. 2 సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు. ఆ రోజు నేను చెప్పాను, అర్లీ ప్రిమేచ్యూర్ ఆండ్రోజెనెటిక్ అలపీసియా వెళ్ళిపోతుందండి, దయచేసి ట్రీట్మెంట్స్ తీసుకోండి, పిఆర్పి, జిఎఫ్సి, మీసోస్ అని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, సార్ చాలా అర్లీ సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చినాక నేను చెప్పాను, ఆ రోజే చెప్పాను కదండి, ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 19 ఏళ్ళ అబ్బాయికి ఇక్కడి నుంచి ఈ భాగం వరకు బాగా బట్టతలలు వచ్చేసాయి. బట్టతలు వచ్చేసింది, తను చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పోగొట్టుకున్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్ పోగొట్టుకొని చదువుల్లో కూడా వెనకబడుతున్నాడు. సార్ అసలు ఈ అబ్బాయికి అసలు చదువు మీద ధ్యాస ఉండలేదు సార్, ఎప్పుడు చూసినా కానీ జుట్టు మీదనే ధ్యాస ఉంటుంది, జుట్టు ఊడిపోతుందని చెప్పి టెన్షన్ పడిపోతున్నారని అంటారు. తల్లిదండ్రులు వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. ఎవరైనా కానీ వయసులో ఉన్నప్పుడు, మనం కూడా వయసులో ఉన్నప్పుడు అనుకుంటాం కదండి, ముఖం అద్దంలో చూసుకుంటూ, జుట్టు అద్దంలో చూసుకుంటూ, నాకు జుట్టు ఇంకా పొడుగు కావాలి, ఉంగరాల జుట్టు కావాలి, సిల్కీ జుట్టు కావాలి, చుండ్రు ఉండకూడదు, అలానే ఫేస్ పైన మచ్చలు ఉండకూడదు, నాకు కనుబొమ్మ పైకి ఉండాలి, కిందికి ఉంది, ముక్కు ఇలా ఉంది, చెవి ఇలా ఉంది. వయసులో ఉన్నప్పుడు ఇలాంటి మార్పులని సహజంగా ఎవరికైనా గమనిస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు అనేటివి విపరీతంగా ఉంటాయి. కానీ జుట్టు ఊడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. తలస్నానం చేసి బయటకు వచ్చినాక మాడు కనిపిస్తూ ఉంటుంది చూడండి, అప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అలానే హెయిర్ లైన్ వెనక్కిపోతూ ఉంటుంది చూడండి, అప్పుడు జాగ్రత్త పడాలి. విపరీతంగా జుట్టు ఊడుతూ ఉంటుంది చూడండి, అంటే రోజుకి 100 కంటే ఎక్కువగా ఊడుతూ ఉంటుంది చూడండి, అప్పుడు జాగ్రత్త పడాలి. తలస్నానం చేసినప్పుడు అక్కడ వాష్ ఏరియా దగ్గర అక్కడ ఖచ్చితంగా ఎక్కువ జుట్టు అనేది ఉంటుంది చూడండి, అప్పుడు జాగ్రత్త పడాలి. మాడు కనిపిస్తుంది ఆడపిల్లల్లో, ఎప్పుడైనా పాపిట వెడల్పుగా అవుతుంది చూడండి,
అప్పుడు జాగ్రత్త పడాలి. ఇవి చాలా ఎర్లీ సైన్స్ అండి. ఎర్లీ సైన్స్ ఉన్నప్పుడు మనం తప్పకుండా డయాగ్నోసిస్ చేసుకోవాలి. అసలుకి ఫుడ్ రీత్యా ప్రాబ్లం ఉందా? అసలు ఏమవుతుంది? దీని గురించి అని నేను వివరిస్తాను. ఆండ్రోజెనెటిక్ అలోపెసియా అనంటే ఆండ్రో అంటే డిహెచ్టి పాత్వే, జెనెటిక్ అనంటే వంశపారపరంగా, అలోపెసియా అంటే హెయిర్ లాస్ అనమాట. సో సింపుల్ టర్మ్స్ అండి. జెనెటిక్ పరంగా వచ్చేది ఆండ్రోజెనిక్ మీడియేషన్ జరగటం తోటి బట్టతలలు అనేటివి వస్తాయి. ఎందుకు ఈ ఎర్లీ ఏజెస్ లో వస్తున్నాయి అంటే నా ఉద్దేశం పరంగా అయితే లైఫ్ స్టైల్ అండి. విపరీతమైన బ్యాడ్ లైఫ్ స్టైల్. సరైన టైంలో నిద్రపోవట్లేదు. ఎంతమందిని అడుగుతున్నా కానీ సార్ నేను 8 గంటలు పడుకుంటాను. అలా కాదు బాబు. అసలు ఏ టైంకి నిద్రపోతున్నావు? సార్ నేను 2ంటికి పడుకుంటాను, పొద్దున 10ంటికి లేస్తాను. అది కరెక్ట్ టైం కానీ కాదు. 9 గంటలకు 10 గంటలకు పడుకోవాలండి. అదేంటి సార్ మాకు అన్ని క్లాసెస్ ఉంటాయి ఇవన్నీ. అది మీరు నాకు చెప్తారండి. కాకపోతే జుట్టు వినాలి కదా మాట అది. సో ఆ లైఫ్ స్టైల్ మారటం తోటి, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవ్వటం తోటి, హార్మోన్స్ అనేది మారటం తోటి విపరీతంగా అక్కడ నలుపు అనేది మనకి విపరీతంగా జుట్టు లాస్ అనేది అవుతూ ఉంటుందండి. ఇలా లైఫ్ స్టైల్ మార్పులు అనేది ముఖ్యమండి. తల స్నానానికి యూజ్ చేసే వాటర్ కొన్ని హార్డ్నెస్ తోటి అసిడిటీ లెవెల్స్ అనేటివి వాటర్లో ఉన్నప్పుడు, హార్డ్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు హెయిర్ లాస్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంటుంది. ఆర్ఓ వాటర్ కానీ, మినరల్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ యూజ్ చేయాలని నేను చెప్తూ ఉంటాను. అలానే ముఖ్యమైనది ఏంటంటే తినే ఆహారం పౌష్టికాహారం ఉండాలి. పౌష్టికాహారం లేకపోతే కనుక విపరీతంగా హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక హార్మోన్ దాన్ని ఉంటుందండి, అది చూసుకోవాలి. ఆడపిల్లల్లో పీసీఓఎస్ టెండెన్సీ అనేది చూసుకోవాలండి. మొన్న వచ్చారు ఒక అమ్మాయికి, ఇక్కడ విపరీతంగా హెయిర్ లాస్ ఉంది. మామూలుగా హెయిర్ లాస్ ఉంటే పర్లేదండి. తనకి పెదవి పైన జుట్టు అనేది విపరీతంగా పెరిగింది, ఈ భాగంలో కూడా జుట్టు అనేది విపరీతంగా పెరిగింది. అప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఉంటుందండి, శరీరంలో ఉంటుంది. దానివల్ల అది ఇంపాక్ట్ వస్తుంది. తను బక్కగా ఉన్నారు కాబట్టి లీన్ పీసీఎస్ అని అంటాం. ఆ లీన్ పీసీఎస్ లో ట్రీట్మెంట్ అనేది తొందరగా అందుబాటులో తెచ్చుకోవచ్చు. మనం చక్కగా ఎక్సర్సైజ్ చేసి లైఫ్ స్టైల్ మార్చుకొని ఆహారం సరిగా చేసుకుంటే సగం మార్పు అనేది జరిగిపోతుందండి. నేనైతే అదే చెప్తాను. ట్రీట్మెంట్స్ లో అంటారా, మినాక్సిడిల్ అనేది ఉంటుందండి, టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి. సేఫ్ టాబ్లెట్స్ ఇవ్వాలండి పిల్లల్లో. అందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటి హార్మోనల్ టాబ్లెట్స్ అనేటివి పిల్లల్లో ఇవ్వలేము. అలానే ముఖ్యమైనది పిఆర్పి జిఎఫ్సి మీసోస్ అనమాట. మీ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తయారు చేసి అది వెంట్రుకలకి ఇవ్వటం తోటి ఇక్కడ మంచిగా స్ట్రాంగ్ అవుతాయి. అలానే దానితో పాటు పిఆర్పితో పాటు జిఎఫ్సి మీసోథెరపీస్ కూడా చేస్తూ ఉంటాం. నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, డిపెండింగ్ ఆన్ ద స్కిన్ కండిషన్, క్లినిక్ కండిషన్ బట్టి మనకి అప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చిన రిజల్ట్ ని మెయింటైన్ చేసుకోవాలండి. బట్టతల వచ్చిందనంటే అదొక ప్రోగ్రెసివ్ కండిషన్. ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. హెయిర్ లాస్ గురించి, బట్టతలల గురించి అని మా సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్ గురించి అని నేను మీకు వీడియో చేశాను. ఇంకా ఎవరికైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నాకు ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా బట్టతలలు ఉండటం ఎర్లీ ఏజెస్లో కానీ, హెయిర్ లాస్ అవుతుంది, అజాగ్రత్త పడుతున్నారని అంటే వాళ్ళకి షేర్ చేయండి. తల్లిదండ్రులకైనా, పిల్లలకైనా, ఎవరికైనా కానీ జాగ్రత్తగా షేర్ చేయండి. వయసులో ఉన్న పిల్లలు హెయిర్ లాస్ గురించి కామెంట్ చేసినప్పుడు కొద్దిగా చూడండి, ధ్యాస పెట్టి చూడండి. నేను చెప్పిన జాగ్రత్తలు అసలు ఏ టైంలో జాగ్రత్త పడాలనే దాని గురించి నేను చెప్పాను. మళ్ళీ చూడండి ఆ వీడియోని, ఆ పార్ట్లో అది చూసి అర్థం చేసుకోండి. ఆ టైంలో ఉన్నదనంటే తప్పకుండా మీరు మా దగ్గరకు వస్తే మంచి క్వాలిటీ బేస్డ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేది మనం చేయొచ్చు, డయాగ్నోసిస్ అర్లీగా చేసి. సో ఇదండి విషయం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.